తెలంగాణలో మరోసారి 2 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయట. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, మాజీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి గాని, వివేకానంద గాని వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు స్పీకర్ కు 3 నెలల గడువు ఇచ్చింది. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ ను ఆదేశించగా ఆ 3 నెలల గడువు కూడా సెప్టెంబర్ 30 వరకు ముగిసింది. అయితే స్పీకర్ మళ్ళీ 2 నెలల గడువు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నాయకులు చాలా సీరియస్ అయ్యారు. ఇటువైపు బీఆర్ఎస్ నాయకులు కూడా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆల్రెడీ 3 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు సీరియస్ అవుతున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పటికే 4గురిని స్పీకర్ ఆల్రెడీ విచారించారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 2 మినహాయించి మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారంటే, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదు. కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము రేవంత్ రెడ్డిని కలిసాము తప్ప పార్టీ మారాలన్న ఆలోచన మాకు లేదు. పార్టీ మేము మారమంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ విచారణ సమయంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పరస్పర వాదోపవాదాలు చేసుకున్నారు. మీరు పార్టీ మారారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే మేము పార్టీ మారలేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మీరు పార్టీ మారారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మాతో ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కండువాలు కప్పించుకున్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ వాళ్ళు స్పీకర్ ఎదుట వీడియోలు పెట్టగా, లేదు ఆ వీడియోలు ఫేక్ అంటూ, అందులో మేము కప్పుకున్న కండువాలు కేవలం 3 రంగుల జెండా కండువా మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కాదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు కూడా 8 మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదంటూ ఏదో ఒక విధంగా స్పందించారు. అయితే మిగతా 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మొదటి నుంచి కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. బయట ఎవరైనా ప్రశ్నించినా కూడా ఏ పార్టీలో ఉన్నామనే దానిపై కూడా ఒక స్పష్టత ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు చివరికి ఆల్రెడీ ఇటు స్పీకర్ కూడా దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే సమయం కూడా దగ్గరకు వచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా ఇటు దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఎక్కడా కూడా నోరు విప్పడం లేదు. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే, ఇటు దానం నాగేందర్ అదే విధంగా కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నారట. వీళ్ళిద్దరి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఖైరతాబాద్ గాని, స్టేషన్ గన్పూర్ గాని ఈ 2 చోట్ల కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయట. మరి ఇప్పటికే వీళ్ళిద్దరి విషయం పక్కకు పెడితే మిగతా 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళపై కూడా ఒక స్పష్టతనివ్వాలి. వాళ్ళు పార్టీలో ఉన్నారా లేదా, మరి వీళ్ళిద్దరైతే అఫీషియల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడం కానీ, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం కానీ, ఇటు దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బీ ఫామ్ తీసుకొని పోటీ చేయడం, అదే విధంగా కడియం శ్రీహరి తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించినప్పుడు ఈయన సంతకం పెట్టడం, ఇలా వీరిద్దరూ పార్టీ ఫిరాయించరు అనే దానిపైన పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరి వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వారు పార్టీలో ఉన్నారని చెప్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకి మారారు అని చెప్తారా, వారిపై అనర్హత వేటు వేస్తారా, అసలు వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నారు, అసలు వీరిపై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోబోతున్నారా లేదా అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఏదేమైనప్పటికీ కడియం శ్రీహరి గాని, దానం నాగేందర్ గాని వీళ్ళపై అనర్హత వేటు పడక ముందుకే ఎంతకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండి ముందే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు తెచ్చుకోవడమే బెస్ట్. ఉప ఎన్నికలు తెచ్చుకొని ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ఇటు దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని అనుకుంటున్నారట. మరి వేచి చూడాలి వీరిద్దరి నియోజకవర్గాల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి.